వాక్య పఠన భాగము లూకా సువార్త మొదటి అధ్యాయము 42 నుండి 45 వరకు మరియు 52వ వచనము. ఇక్కడ యవన స్త్రీ అయిన మరియ ప్రవచిస్తూ ఉన్నది. ఆమె కంటే ఎంతో పెద్దదైన స్త్రీ నా ప్రభువు యొక్క తల్లి అని ఆమెను పిలుస్తూ ఉన్నది. మరియ గౌరవించబడింది. ఆ విధంగా దేవుడు దీనులను ఘనపరచును. మరియను చూచి ఎలిజబెత్ ఆనందించింది. ఆమె పరిశుద్ధాత్మ భాషను ఉపయోగిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఆమె చాలా విషయాలు అర్థం చేసుకున్నది. మరియ, ఎలిజబెతులు సమీప బంధువులు. ఈ కుటుంబాలు చాలా దగ్గర బంధుత్వం కలిగి ఆత్మీయంగా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి. మనము ఒక ఇసుక కుప్పను చేసినట్లయితే ఆ కుప్ప ఒక కోణాకారముగా ఉండి క్రింది భాగం వెడల్పుగాను పైభాగము సన్నగాను ఉండును. యూదులు దేవుని నుండి వాగ్దానాలు పొందుకున్నారు. అయితే ఈ కొద్ది కుటుంబాలు ఆత్మీయంగా ఎంతో వృద్ధి చెందినవై ఆ వాగ్దానాలను స్వంతం చేసుకున్నాయి. వారు విశ్వాసములో మరియు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారు పరలోకము చేరేవారుగా కనిపించారు. తల్లిదండ్రులు ఆత్మీయులైతే కొంతమంది పిల్లలు వారి జీవితాల్లో వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆత్మీయ స్థాయిని చేరవచ్చు. ఒక నిజమైన సహవాసము లేకుండా నిజమైన ఆత్మీయ ప్రజలను నీవు కలిగి ఉండలేవు. జాన్ వెస్లీ తనకు సలహాదారిగా దైవభక్తి గల తన తల్లిని కలిగి ఉన్నాడు. అతడు కళాశాలలో కొంతమంది ఆసక్తి గల విద్యార్థుల సహవాసాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థనా గుంపులో ప్రతివాని విశ్వాసము ఇతరులకు సహాయముగా ఉండెను. ఆ విధంగా వారు వృద్ధి చెందారు. అందువలన ఇంగ్లాండ్ అంతటా ఒక బలమైన ఉజ్జీవము వ్యాపించింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు అని మరియ చెప్పింది. అన్ని తరముల వారికి ఆమె ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారింది. లోకములోని మనుష్యులు పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు యేసు శక్తిని తెచ్చాడు. ఆయన మనుష్యులకు దురాత్మల మీద శక్తిని తెచ్చాడు. ఆయన తన శిష్యులకు అపవిత్రాత్మల మీద శక్తిని ఇచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు వారిని పంపించాడు. యేసు ఈ లోకంలోనికి శక్తిని తెచ్చాడు. దురాత్మలు ఎల్లప్పుడూ పాపము చేయుటకు మనుషులను పురికొల్పుచుండును. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. సాతాను నిన్ను మరణాన్ని గూర్చి భయపెట్టాలని కోరుచున్నాడు. అయితే యేసు మరణపు ముల్లును తీసివేశాడు. యేసు మరణంపై శక్తి కలిగి ఉన్నాడు. అయితే శక్తి ప్రమాదకరమని నీవు జ్ఞాపకం ఉంచుకొనవలసి ఉన్నావు. శీలము లేకుండా శక్తి కలిగి ఉండుట ఎంతో ప్రమాదకరము. శక్తిని గూర్చి ఆలోచించవద్దు. యేసు నీకు ఒక నూతన స్వభావం నిచ్చుటకు వచ్చాడు. నీవు దేవుని వాక్యమునకు అవిధేయుడు అయినప్పుడు ఆ శక్తిని దుర్వినియోగపరచుటకు సాతాను నిన్ను అనేక విధాలుగా శోధిస్తాడు. దేవుని వాక్యమునకు విధేయుడు అయినప్పుడు మాత్రమే నీవు సరి అయిన నడిపింపును పొందుకుంటావు. మనలను సర్వసత్యంలోనికి నడుపు పరిశుద్ధాత్మను దేవుడు మనకు వాగ్దానంగా చేయుచున్నాడు. మరియలో మనము దైవిక స్వభావాన్ని చూస్తాము. ఒక యవన స్త్రీగా ఆమె దైవిక స్వభావాన్ని పొందుకున్నది. ఆమె ఎటువంటి సవాల్ను మనకు విసురుచున్నది? యోసేపు, మరియా, జకర్యా, ఎలిజబెత్, బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసును గూర్చి ఆలోచించుటకు మనము ఎంత ధన్యులము. వారిని గూర్చి ఆలోచించినప్పుడు మనము పూర్తిగా మరి ఒక వాతావరణంలోనికి హెచ్చింపబడతాము. యేసు మనకు ఒక నూతన స్వభావాన్ని తెచ్చాడు. నీ తలంపులు పరలోకమును చేరి దేవుని హృదయమును ఆనందింపజేయగలవు. యేసు తన శిష్యులకు ఒక నూతన స్వభావమునిచ్చుట ద్వారా వారిని మనుషులను పట్టు జాలరులుగా చేశాడు. దేవుని స్వభావమును నేర్చుకొనుటలో నీవు లోతుకు వెళ్లే కొలది నీ ప్రార్థన ఎంతో ఎక్కువ శక్తివంతముగా ఉండును. భూమి ఆకాశములకు దేవుడైన వానిని నీకు తెలియజేయుటకు క్రీస్తు వచ్చాడు.